వెల్కమ్ టు నమిత న్యూస్. 2019కి ముందు ప్రభుత్వం స్థలంలో ఇల్లు నిర్మించుకున్న వారు క్రమబద్ధీకరణ చేసుకోండని తెలిపిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ప్రభుత్వ జీవో నంబర్ 30 అనుసరించి 2019వ సంవత్సరంకు మునుపు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఇల్లు కట్టుకున్న వారు క్రమబద్ధీకరించుకోవాలని తెలుపుతున్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. ఈ సందర్భంగా మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ బీపీఎల్ కేటగిరీకి చెందిన పట్టణ రూరల్ పరిధిలో ఇప్పటికే కుంట స్థలం లోపల 15/10/2019కి ముందు పక్కా ఇల్లు నిర్మించుకొని ఉంటే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉచితంగా క్రమబద్ధీకరించుకోవచ్చు అన్నారు. అభ్యంతరాలు లేని ఇళ్లనే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతున్న సబ్ కలెక్టర్ మేఘస్వరూప్. నమస్కారం. ఈరోజు మనం సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది పెట్టుకున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి మనకు గౌరవనీయుల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి నుండి ఆదేశాల మేరకు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ ఆర్పీసీ సోడియా సార్ ఉత్తర్వుల మేరకు జీవో ఎంఎస్ 30 అన్నది 29/1/2025 నాడున జారీ చేయడం జరిగింది. ఈ జీవో అన్నది ముందు వచ్చిన జీవోస్కే కంటిన్యూషన్గా ఏదైతే రెగ్యులరైజేషన్ జీవో అని మనం పిలుచుకుంటామో అదే భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ జీవోని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు జీవో 95 అని, జీవో 296 అని వివిధ జీవోలు ప్రతి సంవత్సరం 2015-16 నుండి కూడా ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ ఉన్నారు. అదే భాగంగా ఈ సంవత్సరం జీవో ఎంఎస్ 30 మనకు జనవరిలో మనకు ప్రభుత్వం నుండి జారీ చేయడం అయింది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆన్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్. అంటే ఏవైతే అన్అథరైజ్డ్గా గృహం కానీ, ఇల్లు కానీ, పేద ప్రజలు కానీ, ఏపీఎల్ ఫ్యామిలీస్ నిర్వహించుకుంటారో అండ్ అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మనకు వాగులు, వంకలు, లేకపోతే రోడ్డు, రాస్తాపురం రోడ్లు అండ్ మున్సిపల్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం లైక్ శ్మశానాలు కావచ్చు అండ్ వివిధ పబ్లిక్ పర్పసెస్ కోసం కేటాయించిన ల్యాండ్ కాకుండా గయాలు భూములు, వాటిలో అన్అథరైజ్డ్గా నిర్మించుకున్న ఇల్లులు, వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఈ సంవత్సరం మనకు ఈ జీవో తరఫున ఇచ్చిన ఒక ముఖ్య ఇన్స్ట్రక్షన్స్. సో దీన్ని చూసుకుంటే మనకు కట్ ఆఫ్ డేట్ వచ్చి అంటే ఏ డేట్కి ముందు అన్అథరైజ్డ్గా ఆక్యుపేషన్లో ఉండాలి అన్నది చూస్తే జీవోలో ఇచ్చిన దాని ప్రకారం 15/10/2019 అంటే 15/10/2019కి ముందు ఎవరైతే ఇట్లా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో డ్వెల్లింగ్ యూనిట్స్ అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ నివసించడానికి అంటే గృహ నిర్మాణం చేసుకొని 15/10/2019 కంటే ముందు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ జీవో మేరకు అర్హులే. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీని కింద రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు నిశ్చింతగా ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీద అథరైజ్డ్గా ముందరికి సాగవచ్చు అని దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఎలాంటి ల్యాండ్స్ మీద మనం అలో చేయం అంటే ఎటువంటి ల్యాండ్స్ మీద మనకు ఈ జీవో వర్తించదంటే అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వాటర్ కోర్స్ పొరంబోక్స్లు, నదులు, చెరువులు, కుంటలు, లేకపోతే మన పంచాయతీ లిమిట్స్లో ఉన్న కమ్యూనల్ ల్యాండ్స్ ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ మున్సిపల్ ఏరియాస్లో అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. ఆ లేఅవుట్స్లో ఒక 10% ఓపెన్ స్పేస్ కింద మనం ప్రతి లేఅవుట్ కింద చూపించాల్సి ఉంటుంది. ఆ ఓపెన్ స్పేస్లో కానీ సో అలాంటి చోట్ల కాకుండా మిగతా ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్, అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్లో ఉన్న వాటి అందరూ కూడా దీనికి అప్లికేషన్స్ మనము వార్డు సచివాలయంలో కానీ, మీ సేవా సెంటర్స్లో కానీ మనకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ప్రతి ఒక్కరు కూడా సంప్రదించుకోవాల్సినట్టు కోరుతున్నారు. దీనికి ఒక ఫ్యామిలీని ఒక యూనిట్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే అర్హత ఒక ఫ్యామిలీ వరకు తీసుకుంటాం. ఒక ఫ్యామిలీ అంటే ఎవరు వస్తారంటే భార్యాభర్తలు, వాళ్ళ మైనర్ చిల్డ్రన్ అండ్ వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్న వాళ్ళ మైనర్ అన్న తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెలు కానీ అందరు కూడా ఒక ఫ్యామిలీ యూనిట్ కింద తీసుకుంటాం. దాని మేరకే ఒక ఫ్యామిలీకి ఒకసారి ఎలిజిబిలిటీ కింద ఇస్తాం. సో దీనికి చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కిందకి తీసుకుపోతే మనకు ఆల్రెడీ ప్రభుత్వం నుండి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని ఒకటి ప్రతి ఒక్క స్కీమ్కి కూడా
మనము చెక్ చేయడం జరుగుతుంది. అలా విధంగానే ఈ స్కీమ్లో ఈ జీవోలో కూడా ప్రతి ఒక్క అప్లికేషన్కి వాళ్ళ 6 స్టెప్ వ్యాలిడేషన్ వరకు, అంటే బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉంటే రూరల్ అంటే గ్రామాల్లో అయితే 10,000 నెలకి, అంటే 1,20,000 సంవత్సరానికి ఆదాయం ఉండాలి ఆ ఫ్యామిలీకి, దానికంటే తక్కువ ఆదాయం ఉండాలి. అండ్ వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో డ్రై ల్యాండ్ అయితే 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలా, వెట్ ల్యాండ్ అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీ ఏదైతే మనం ఇంత మాట్లాడుకున్నామో దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరు ఉండకూడదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే అది పర్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అది పేయి ఉండకూడదు వాళ్ళ ఫ్యామిలీలో. అండ్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఆ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద 4-వీలర్ అన్నది ఉండకూడదు. అండ్ అలానే వాళ్ళ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అన్నది 300 యూనిట్స్ కంటే తక్కువగా ఉండాలి. ఈ కేటగిరీస్ ఈ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు బీపీఎల్ కేటగిరీ కింద ట్రీట్ చేస్తాం మనం. అలానే అర్బన్ ఏరియాస్కి వస్తే ఓన్లీ ఫ్యామిలీ ఇన్కమ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇక్కడ 12,000 నెలకి తీసుకుంటాం, అంటే 1,44,000 సంవత్సరానికి ఇన్కమ్ దానికంటే తక్కువ ఉండాలా బీపీఎల్ కింద తీసుకోవాలంటే అర్బన్ ఏరియాలో. సో అట్లాగే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మహిళ అంటే ఉమెన్ బెనిఫిషియరీ పేరు మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పట్టా ఇచ్చినప్పుడు కానీ కన్వేయన్స్ డీడ్ రిజిస్టర్ చేసినప్పుడు కానీ ఉమెన్ పేరుతోనే రిజిస్టర్ చేయాలి, కాబట్టి ఉమెన్ పేరుతోనే అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ దీనికి ఎవరైతే అర్హులుగా ఉంటారో వాళ్ళు చెల్లించాల్సిన సొమ్ము ఎంత అన్నది ఇప్పుడు మాట్లాడుకుంటే, అంటే ఒక 150 స్క్వేర్ యార్డ్స్ కింద వాళ్ళ గృహం అంటే వాళ్ళ డ్వెల్లింగ్ యూనిట్ కింద ఉంటే 150 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఆ ఫ్యామిలీకి అందించడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి డీ పట్టా ఇస్తాం, కన్వేయన్స్ డీడ్ తహసీల్దార్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఫుల్ ఏలియనబుల్ రైట్స్ వస్తాయి. అంటే 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు దీన్ని పట్టా ల్యాండ్ కింద ట్రీట్ చేసుకొని వాళ్ళు సేల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ రిజిస్ట్రేషన్ ఫీ కూడా వాళ్ళకి మాఫీ చేయబడుతుంది. 150 స్క్వేర్ యార్డ్స్ కంటే కింద ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కింద రెగ్యులరైజేషన్ చేసుకుంటున్న ఫ్యామిలీస్కి. ఎవరైతే 151 నుండి 300 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో పడుతుందో వాళ్ళ ఇంటి ఏరియా, వాళ్ళు బీపీఎల్ కేటగిరీ కింద వస్తే మటుకు 15% ఆఫ్ బేసిక్ వాల్యూ కట్టాల్సి ఉంటుంది ఆ ల్యాండ్ పైన. అండ్ రిజిస్ట్రేషన్ ఫీలో వాళ్ళకి 50% మాఫీ ప్రభుత్వం నుండి అందించడం జరుగుతుంది. అదే ఏపీఎల్ ఫ్యామిలీకి అయితే 15% ఆఫ్ బేసిక్ వాల్యూ వాళ్ళు కూడా కట్టాల్సి ఉంటుంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీలో ఎటువంటి మాఫీ ఉండదు. ఇంకా చూస్తే 301 నుండి 450 స్క్వేర్ యార్డ్స్ ఎంక్రోచ్మెంట్ ఉన్న ఫ్యామిలీస్, ఎలిజిబుల్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అయితే 100% ఆఫ్ బేసిక్ వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఒకవేళ 301 కంటే ఎక్కువ 301 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఎంక్రోచ్మెంట్లో ఉంటే ఆ 301 పైన ఉన్న మొత్తం స్క్వేర్ యార్డ్స్కి వాళ్ళ బేసిక్ వాల్యూ 100% చెల్లించాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ తీసుకుంటాను. రిజిస్ట్రేషన్ ఫీలో 50% మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది స్టాంప్ డ్యూటీలో, మిగతా 50% బీపీఎల్ ఫ్యామిలీకి గవర్నమెంట్ నుండి మాఫీ. అదే ఏపీఎల్ ఫ్యామిలీకి వస్తే 200% ఆఫ్ బేసిక్ వాల్యూ, అంటే బేసిక్ వాల్యూ 1,00,000 అయితే వాళ్ళు 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీలో ఎటువంటి మాఫీ ఉండదు. అదే 451 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్ వాళ్ళకైతే బీపీఎల్ ఏపీఎల్ అనేది ఇక్కడ ఇంకా వర్తించదు. 450 స్క్వేర్ యార్డ్స్ పైన ఎంక్రోచ్మెంట్ ఉన్న వాళ్ళు బేసిక్ వాల్యూ పైన 5 టైమ్స్ ఆఫ్ బేసిక్ వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీలో కూడా ఎటువంటి మాఫీ లేదు బీపీఎల్ ఫ్యామిలీస్కి. ఒకవేళ ఈ సొమ్ము ఏదైతే మనం డిమాండ్ ఇస్తామో మనకు 2 నెలలు టైం ఇస్తుంది ప్రభుత్వం. ఆ 2 నెలల్లో ఐదర్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ కానీ 2 ఇన్స్టాల్మెంట్స్ కానీ కట్టచ్చు. ఒకవేళ కట్టని పరిస్థితుల్లో వాళ్ళని మనం ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద ఎవిక్షన్ చేయాల్సి ఉంటుంది. కింద వస్తే వన్స్ డిమాండ్ నోటీస్ వచ్చాక మనం సిఎఫ్ఎంఎస్లో వాళ్ళకు హెడ్ ఆఫ్ ద అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హెడ్ ఆఫ్ ద అకౌంట్కి వెళ్ళి చలానా పే చేసి ఆ చలానాని తహసీల్దార్కి సబ్మిట్ చేస్తే వాళ్ళకి వెంటనే తహసీల్దారు కన్వేయన్స్ డీడ్ కానీ పట్టా వాళ్ళ అర్హత మేరకు అక్కడే రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకు ప్రూఫ్ ఆఫ్ ఆక్యుపేషన్ అంటే 15/10/2019 కంటే ముందు వాళ్ళు అక్కడ నివసిస్తున్నట్టు ప్రూఫ్ ఏమేమి తీసుకుంటామంటే ఐదర్ అగ్రిమెంటు, రిజిస్టర్డ్ డాక్యుమెంటు, ఆ ల్యాండ్ మీద వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ రిసీట్, అంటే వాళ్ళు మున్సిపాలిటీకి కానీ పంచాయతీకి కానీ ఏదైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినట్టు రుజువు ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ రిసీట్,
అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టినట్టు 2019 కంటే ముందు, ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు బిల్లు ప్రొడ్యూస్ చేసిన, వాటర్ బిల్లు ప్రొడ్యూస్ చేసిన, ఆర్ ఏదైనా మనకు చుట్టుపక్కల మీటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అక్కడ గ్రామ సభలో మనం ఎంక్వైరీ చేసుకున్న దాని మీద కానివ్వండి, వాళ్ళకు ఆ 15/10/2019 కంటే ముందు అక్కడ నివసిస్తున్నట్టు మనకు ఆధారాలు ఉండాలి. దీంట్లో ఇంకొకటి విషయం ఏంటంటే ఐదర్ ఆర్సీసీ రూఫ్ అన్న ఉండాలి, యాస్బెస్టాస్ రూఫ్, బ్రిక్ వాల్ అన్న ఉండాలి. అంతేగాని గుడిసె వేసుకొని ఇలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ కింద మనం రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడుతుంది. అండ్ ఈ స్కీమ్కి ఎప్పుడులోపు అప్లై చేసుకోవచ్చు? ఈ సంవత్సరం 31/12/2025 లోపు ఎవరైతే అన్ని ఇట్లా ప్రభుత్వ భూముల్లో ఇల్లీగల్గా అన్అథరైజ్డ్గా ఇల్లు నిర్మాణం చేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం ప్రభుత్వం నుండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వార్డు సచివాలయం కానివ్వండి, అర్బన్ అయితే రూరల్ అయితే విలేజ్ గ్రామ సచివాలయం పోయి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళకు ఒక కంప్యూటర్ జనరేటెడ్ రసీదు వస్తుంది. ఆ రసీదే వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవడానికి వీలు పడుతుంది. వన్స్ అప్లై చేశాక అక్కడ స్థానిక విఆర్ఓ విచారించడం జరుగుతుంది. అది అబ్జెక్షనబుల్ ల్యాండా, అన్అబ్జెక్షనబుల్ ల్యాండా, విలేజ్ సర్వేయర్ హద్దులు కొల్చడం జరుగుతుంది. అంటే 150 స్క్వేర్ యార్డ్స్ కింద ఉన్నారా, పైన ఉన్నారా, ఎంత స్క్వేర్ యార్డ్స్ నివసిస్తున్నారు వాళ్ళని. దాని మేరకు అప్లికేషన్ ఫామ్ని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేస్తే తహసీల్దార్ గారు ఆర్ఐ సిబ్బందితో, మన రెవెన్యూ శాఖ సిబ్బందితో మరలా విచారించి దాన్ని కరెక్ట్ ఆర్ రిజెక్ట్ అనే అప్రూవల్ ఆ చెక్ లిస్ట్ మేరకు అప్లికేషన్ని సబ్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీ అన్నది ఒకటి ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీలో మెంబర్స్గా మన రూరల్ ఏరియా అయితే ఎంపీడీఓ, అర్బన్ అయితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు. అట్లాగే రూరల్లో తహసీల్దారు, అర్బన్లో మున్సిపల్ కమిషనరు, సబ్ కలెక్టర్ గారు చైర్మన్. సో వీళ్ళు అందరూ డెసిషన్ తీసుకొని ఏదైనా అప్రూవల్ చేయాలా, రిజెక్ట్ చేయాలా ఈచ్ అప్లికేషన్ని చేశాక వన్స్ ఆర్డర్ పాస్ అవుతుంది ఆ కమిటీ నుండి. ఆర్డర్ పాస్ అయిన దాని తర్వాత తహసీల్దార్, ఏ తహసీల్దార్ కిందకైతే ఆ అన్అథరైజ్డ్ రెగ్యులేషన్ వస్తుందో ఆయన డిమాండ్ నోటీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసిన 2 నెలల లోపు వాళ్ళు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీఎల్ ఫ్యామిలీ అయితే అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉంటే, తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం కాబట్టి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అండ్ వన్స్ ఆ అమౌంట్ అన్నది సిఎఫ్ఎంఎస్లో డిపాజిట్ చేశాక వాళ్ళ అర్హత మేరకు కన్వేయన్స్ డీడ్స్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి విత్ 2 years ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన పట్టా మీద. అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ పైన ఎవరికైతే చలానా కట్టి తీసుకుంటారో కన్వేయన్స్ డీడ్ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. వాళ్ళు డే 1 నుండే వాళ్ళకి ఫుల్ ఏలియనబుల్ రైట్స్తో మనం కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను మన డివిజన్ ప్రజలందరికీ కోరుతున్నది అండ్ మీడియా మిత్రులకి కోరుతున్నది ఏంటంటే ఈ యొక్క స్కీమ్ని, అవకాశాన్ని మన ప్రజలందరికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ఎందుకంటే చాలాసార్లు మన అన్అథరైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని చాలా భయపడుతూ ఉంటారు, ఎప్పుడు ఎవిక్ట్ చేస్తారా, ఎప్పుడు ఎవిక్షన్ నోటీస్ వస్తుందా అని. అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి, మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసుకొని ఆ విఆర్ఓని సంప్రదించడం చేస్తే మీ అప్లికేషన్స్ అన్నది క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఒక నమ్మకంగా ఒక కన్వేయన్స్ డీడ్ వస్తే మీరు స్వేచ్ఛగా ఆ ల్యాండ్లో నివసించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒకవేళ మీరు చేసుకోకపోతే మళ్ళీ చట్టపరంగా మన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మరొక ముఖ్య సూచన ఏమంటే ఇది ఒక్కసారి లైఫ్లో ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే మీ ఫ్యామిలీ అని ఏదైతే ఉందో ఒకసారి ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా స్కీమ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అర్హులుగా అవ్వరు. సో ఒకసారి ఈ స్కీమ్ బెనిఫిట్ పొందిన వారు మళ్ళీ పొందలేరు. అండ్ ఈ స్కీమ్లో బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఆల్టర్నేట్గా హౌసింగ్ స్కీమ్ కానీ వేరే స్కీమ్స్ ఎక్కడ కూడా బెనిఫిట్ పొంది ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలా. అండ్ వన్స్ దీంట్లో లబ్ధి పొందితే ఏ హౌసింగ్ స్కీమ్కి కానీ వేరే స్కీమ్స్లో మళ్ళీ అర్హులుగా మీరు తీసుకోలేము. సో ఐదర్ మీరు ఇక్కడ
రెగ్యులరేషన్ని తీసుకోవాలా, లేకపోతే హౌసింగ్ వాళ్ళ దగ్గరైనా పట్టా తీసుకుని ఆ లేఅవుట్కి పోయి అక్కడైనా నివసించుకోవాలా. సో ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. సో అందరు ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఈ స్కీమ్ని మీరు యూజ్ చేసుకోండి. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్ కింద మనం రెగ్యులరైజ్ చేయడానికి వీలు పడుతుంది. అండ్ ఈ స్కీమ్కి ఎప్పుడులోపు అప్లై చేసుకోవచ్చు? ఈ సంవత్సరం 31/12/2025 లోపు ఎవరైతే అన్ని ఇట్లా ప్రభుత్వ భూముల్లో ఇల్లీగల్గా అన్అథరైజ్డ్గా ఇల్లు నిర్మాణం చేసుకొని నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం ప్రభుత్వం నుండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వార్డు సచివాలయం కానివ్వండి, అర్బన్ అయితే రూరల్ అయితే విలేజ్ గ్రామ సచివాలయం పోయి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళకు ఒక కంప్యూటర్ జనరేటెడ్ రసీదు వస్తుంది. ఆ రసీదే వాళ్ళకి వాళ్ళ అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవడానికి వీలు పడుతుంది. వన్స్ అప్లై చేశాక అక్కడ స్థానిక విఆర్ఓ విచారించడం జరుగుతుంది. అది అబ్జెక్షనబుల్ ల్యాండా, అన్అబ్జెక్షనబుల్ ల్యాండా. విలేజ్ సర్వేయర్ హద్దులు కొల్చడం జరుగుతుంది. అంటే 150 స్క్వేర్ యార్డ్స్ కింద ఉన్నారా, పైన ఉన్నారా, ఎంత స్క్వేర్ యార్డ్స్ నివసిస్తున్నారు వాళ్ళని. దాని మేరకు అప్లికేషన్ ఫామ్ని తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేస్తే తహసీల్దార్ గారు ఆర్ఐ సిబ్బందితో, మన రెవెన్యూ శాఖ సిబ్బందితో మరలా విచారించి దాన్ని కరెక్ట్ ఆర్ రిజెక్ట్ అనే అప్రూవల్ ఆ చెక్ లిస్ట్ మేరకు అప్లికేషన్ని సబ్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీ అన్నది ఒకటి ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీలో మెంబర్స్గా మన రూరల్ ఏరియా అయితే ఎంపీడీఓ, అర్బన్ అయితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు. అట్లాగే రూరల్లో తహసీల్దారు, అర్బన్లో మున్సిపల్ కమిషనరు, సబ్ కలెక్టర్ గారు చైర్మన్. సో వీళ్ళు అందరూ డెసిషన్ తీసుకొని either అప్రూవల్ చేయాలా, రిజెక్ట్ చేయాలా ఈచ్ అప్లికేషన్ని చేశాక వన్స్ ఆర్డర్ పాస్ అవుతుంది ఆ కమిటీ నుండి. ఆర్డర్ పాస్ అయిన దాని తర్వాత తహసీల్దార్ ఏ తహసీల్దార్ కిందకైతే ఆ అన్అథరైజ్డ్ రెగ్యులేషన్ వస్తుందో ఆయన డిమాండ్ నోటీస్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసిన 2 నెలల లోపు వాళ్ళు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏపీఎల్ ఫ్యామిలీ అయితే అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువ ఉంటే, తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తాం కాబట్టి ఎటువంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం ఉండదు. అండ్ వన్స్ ఆ అమౌంట్ అన్నది సిఎఫ్ఎంఎస్లో డిపాజిట్ చేశాక వాళ్ళ అర్హత మేరకు కన్వేయన్స్ డీడ్స్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 150 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి విత్ 2 years ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన పట్టా మీద. అండ్ 150 స్క్వేర్ యార్డ్స్ పైన ఎవరికైతే చలానా కట్టి తీసుకుంటారో కన్వేయన్స్ డీడ్ వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదు. వాళ్ళు డే 1 నుండే వాళ్ళకి ఫుల్ ఏలియనబుల్ రైట్స్తో మనం కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను మన డివిజన్ ప్రజలందరికీ కోరుతున్నది అండ్ మీడియా మిత్రులకి కోరుతున్నది ఏంటంటే ఈ యొక్క స్కీమ్ని, అవకాశాన్ని మన ప్రజలందరికీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలాసార్లు మన అన్అథరైజ్డ్గా కన్స్ట్రక్ట్ చేసుకొని చాలా భయపడుతూ ఉంటారు, ఎప్పుడు ఎవిక్ట్ చేస్తారా, ఎప్పుడు ఎవిక్షన్ నోటీస్ వస్తారా అని. అట్లా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు దగ్గరలో ఉన్న సచివాలయంకి, మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసుకొని ఆ విఆర్ఓని సంప్రదించడం చేస్తే మీ అప్లికేషన్స్ అన్నది క్లియర్ అవుతాయి. అండ్ మీకు ఒక నమ్మకంగా ఒక కన్వేయన్స్ డీడ్ వస్తే మీరు స్వేచ్ఛగా ఆ ల్యాండ్లో నివసించవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఒకవేళ మీరు చేసుకోకపోతే మళ్ళీ చట్టపరంగా మన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మరొక ముఖ్య సూచన ఏమంటే ఇది ఒక్కసారి లైఫ్లో ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మీరు. అంటే మీ ఫ్యామిలీ అని ఏదైతే ఉందో ఒకసారి ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా స్కీమ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అర్హులుగా అవ్వరు. సో ఒకసారి ఈ స్కీమ్ బెనిఫిట్ పొందిన వారు మళ్ళీ పొందలేరు. అండ్ ఈ స్కీమ్లో బెనిఫిట్ పొందిన వాళ్ళకి ఆల్టర్నేట్గా హౌసింగ్ స్కీమ్ కానీ వేరే స్కీమ్స్ ఎక్కడ కూడా బెనిఫిట్ పొంది ఉండకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలా. అండ్ వన్స్ దీంట్లో లబ్ధి పొందితే ఏ హౌసింగ్ స్కీమ్కి కానీ వేరే స్కీమ్స్లో మళ్ళీ అర్హులుగా మీరు తీసుకోలేము. సో ఐదర్ మీరు ఇక్కడ అన్అథరైజ్డ్ రెగ్యులరేషన్ని తీసుకోవాలా, లేకపోతే హౌసింగ్ వాళ్ళ దగ్గరైనా పట్టా తీసుకుని ఆ లేఅవుట్కి పోయి అక్కడైనా నివసించుకోవాలా. సో ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండు ఆప్షన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి.
సో అందరు ప్రజలకి నేను కోరేది ఏంటంటే ఈ స్కీమ్ని మీరు యూజ్ చేసుకోండి. అబ్జెక్షనబుల్ ఇంకా కూడా ఇన్ఫర్మేషన్ కావాలని గురించి బాగా పబ్లిసిటీ